స్టార్ట్ చేస్తారు. ఓకే. ఈ 2 టాపిక్స్ ఏంటంటే, ఒక వెబ్‌సైట్ ఇన్‌కేస్ మొత్తం ఫుల్‌ఫిల్ అయిపోయిన తర్వాత, అంటే మనం మొత్తం కూడా వర్క్ అయిన తర్వాత 2 మెయిన్‌గా సబ్మిట్ అయితే చేయాల్సైతే ఉంటుంది. ఒకటి గూగుల్ అనలిటిక్స్ ఒకటి, నెక్స్ట్ సెర్చ్ కన్సోల్ అనేది ఒకటి ఉంటది. సో వీటిలో ఖచ్చితంగా వెబ్‌సైట్‌ని యాడ్ చేయాలి. అప్పుడే మన వెబ్‌సైట్ గూగుల్ వాళ్ళకి కనిపిస్తదనమాట. సో మీకు చూపిస్తాను. ఇది అనలిటిక్స్ అన్నమాట. సెర్చ్ కాలమ్ చూపిస్తాను. ఖచ్చితంగా వెబ్‌సైట్ అనేది సబ్మిట్ చేయాలి ఇది. దీనికి ఒక ప్లగిన్ ఉంది. సో గూగుల్ సైట్ కిట్ అని చెప్పాను చూడండి, మీకు దాంట్లో నోట్ అయ్యి ఉంటది. చేసుకొని గూగుల్? చేయాలి ఇది. సైట్ కిట్. ఓకే. మీకు ప్లగిన్స్ లో చెప్పేటది. ఇన్ కేస్ గూగుల్ వాళ్ళ నుంచి అప్రూవ్ అవ్వాలంటే ఇది మెయిన్ గా చేయాల్సింది అనమాట. ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. మీకు ప్లగిన్ కూడా చూపిస్తాను. ఓకే. ఇక్కడ ఉంది చూడండి, గూగుల్ సైట్ కిట్ అని. సో ప్లగిన్స్ లోకి వెళ్ళి ఇన్ కేస్ యాడ్ ఎ న్యూ ప్లగిన్. గూగుల్ సైట్ కిట్. ఇది ఖచ్చితంగా ప్రతి వెబ్సైట్, అది ఏ వెబ్సైట్ అయినా కానీ ఖచ్చితంగా మనం చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి చూపించదు మీకు. ఇన్స్టాల్లో చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, సైట్ కిట్ బై గూగుల్. మీరు ఏ సెర్చ్ చేసినా కానీ మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ ప్లగిన్ చాలా ఇంపార్టెంట్. ఏ వెబ్సైట్ కైనా కానీ ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 4 మిలియన్స్ యాక్టివ్ గా ఇన్స్టాల్ చేసుకున్నారు. ప్రతి వెబ్సైట్ కి ఇది ఇంపార్టెంట్. ఇది ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈ గూగుల్ అనలిటిక్స్ కి అండ్ సెర్చ్ కొలన్స్ కి సబ్మిట్ చేయాలి. అంటే ఈ గూగుల్ అనలిటిక్స్ దేనికి ఉపయోగపడుతుందంటే, ఇట్ మీన్స్ విజిటర్ ఎక్కడి నుంచి విజిటర్ వస్తున్నాడు మీరు ఇక్కడ చూడొచ్చు. లైవ్ విజిటర్స్ ఇది. ఇక్కడ నుంచి 13 మంది చూస్తున్నారంట. హైదరాబాద్ లో 8 మంది, బెంగళూరులో 2 మెంబర్స్, రాజమండ్రిలో 2 మెంబర్స్, అండ్ విశాఖపట్నంలో 1, టోటల్ గా 13. అండ్ వేటి చూస్తున్నారు అంటే ఏ పోస్ట్ చూస్తున్నా కూడా మనకు రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఆ 8 మెంబర్స్ ఇవి చూస్తున్నారంట. ఈ 2 చూస్తూ ఉన్నారు. మనకు టోటల్ గా 13 మెంబర్స్ ఉన్నారు. 8 + 13. ఈ 2 ఇన్కేస్ పోస్ట్ రాశాను నిన్న, ఆ పోస్ట్ చెక్ చూస్తూ ఉన్నారు. ఈ అనలిటిక్స్ లో ఓన్లీ రిపోర్ట్ తీసుకోవచ్చు. ఇన్కేస్ ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ సంబంధించిన రిపోర్ట్ అడుగుతారు చూడండి మేడం, మీరు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. సో అలాగా దీంట్లో రిపోర్ట్ అంతా జనరేట్ అవుతుంది మనకి. ఇది ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ అనలిటిక్స్ రిపోర్ట్ తీయగలం, లేకుంటే తీసుకోలేము. ఎందుకంటే ప్రతి ప్రాసెస్ కూడా ఇన్కేస్ వెబ్సైట్ లోకి అడుగు పెట్టినామంటే, ఇన్కేస్ రెగ్యులర్ వాళ్ళు వెబ్సైట్ నుంచి మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఈ అనలిటిక్స్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే విజిటర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, వచ్చిన తర్వాత ఏ పేజ్ చూస్తున్నాడు, ఎంతసేపు ఆ టైం స్పెండ్ చేస్తున్నాడు అనేది రిజల్ట్ అంతా మొత్తం కూడా ఉంటుంది, ఎంగేజ్మెంట్ లో ఉంటుంది. చూడండి, యావరేజ్ గా 1.5 మినిట్స్ చూస్తున్నారంట. మన టోటల్ ఎవ్రీ మంత్ రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 6వ తేదీ నుంచి సో మే 3వ తారీఖు వరకు. సో ఎంతమంది విజిట్ చేశారంట ఇప్పటి వరకు? దాదాపు 48,000 మంది చూశారంట. ఈవెంట్ కౌంట్ 1,37,000. యావరేజ్ గా సెక్షన్స్ చూసుకోండి, మనకి పర్ పోస్ట్ కి 18 సెకండ్స్ వస్తున్నారు. అలా యావరేజ్ గా మనకి చూసుకుంటే 1.5 చూస్తూ ఉన్నారు.
దీన్ని టైం ఎక్కువ పెంచాలి. మాక్సిమం ఏదైనా ఒక పర్సన్ ఒక వెబ్సైట్ లోకి వచ్చాడంటే కనీసం 3 minutes వరకు ఉండే విధంగా చూసుకోవాలి. అది లాంగ్ కంటెంట్ రాసుకోవాలి. ఇన్కేస్ నేను ఇది షార్ట్ కట్ ఎందుకు రాస్తానంటే నాకు పెద్ద కంటెంట్ అవసరం లేదు. జస్ట్ ఆ విజిటర్ రావాలి, ఆ నోటిఫికేషన్ చదువుకొని వెళ్ళిపోవాలి. ఇన్కేస్ నిన్న చూపించాను చూడండి మీకు ఒక వెబ్సైట్ మొత్తం కూడా ఫ్రెషర్స్ నౌ లో మొత్తం కంటెంట్ రాశాడు నేను డీటెయిల్ గా. అక్కడ లాంగ్ కంటెంట్ ఉంది, దాదాపుగా 600 పైన వర్డ్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. సో దీని ద్వారా సైట్ కిట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం సైట్ మ్యాప్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రతి వెబ్సైట్ కి. సైట్ మ్యాప్ ఈ సైట్ మ్యాప్ అనేది సబ్మిట్ చేయాలి. సైట్ మ్యాప్ .xml మీకు ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేశారుగా SEOది, అక్కడ ఉంటుందండి. ఈ సైట్ మ్యాప్ లో ఏముంటాయంటే మన వెబ్సైట్ లో ఏ రకాలటువంటి పోస్టులు పేజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇన్డీటెయిల్ గా డీటెయిల్స్ ఇస్తారు మనకైతే. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇన్కేస్ మీరు ఏదైనా వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్కేస్ లేదా కొత్తగా వెబ్సైట్ ఏదైనా తీసుకుంటాను, ఆ వెబ్సైట్ కి 2 యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఇది పెద్ద సమస్య కదండి, ఒక 2 minutes లో అయిపోతాయి 2. కానీ ఖచ్చితంగా ప్రతి వెబ్సైట్ కి యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ గూగుల్ అనలిటిక్స్ అండ్ గూగుల్ సెర్చ్ కొనండి, ఇవి సబ్మిట్ చేస్తేనే మీకు అప్రూవల్ ఇస్తారు, లేకపోతే అప్రూవల్ ఇవ్వదు. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. సో ఇన్ కేస్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, సో మనకున్నటువంటి బిజినెస్ ని ఆన్లైన్ లో తక్కువ టైంలోనే మన బిజినెస్ ని గ్రో చేసుకోవాలంటే వివిధ రకాలటువంటి యాడ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యాడ్స్ వేసి చూసుకుంటే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ లింక్డ్ఇన్ యాడ్స్, ఈ 4 స్పెసిఫిక్ గా యూజ్ చేస్తున్నారు. అంటే యూట్యూబ్ యాడ్స్ సపరేట్ గా యూజ్ చేస్తున్నారు. అది మంచిగా యూట్యూబ్ లో మంచి రెవెన్యూ పెడితేనే ఆ యాడ్స్ అనేది బాగా వర్కౌట్ అవుతాయి. సో డిఫాల్ట్ గా తక్కువ మందిలో ఎక్కువగా బెనిఫిట్ చేసేది అంటే ఈ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ తీసుకుంటారు. పెద్ద పెద్ద MNC కంపెనీలు ఏం చేస్తారంటే గూగుల్ యాడ్స్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు. అండ్ హాస్పిటల్స్ కానీ జ్యువెలరీకి సంబంధించినటువంటి కానీ MNC కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయినా కానీ, సో యూఎస్ఏకి సంబంధించిన క్లయింట్స్ అయినా కానీ, సో వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్స్ పెడతారు. అమౌంట్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా గూగుల్ యాడ్స్ తీసుకుంటారు. ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, అంటే ఇన్కేస్ 1000, 10,000, 1 lakh, 2 lakhs, 3 lakhs పెట్టేవాళ్ళు ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. తక్కువ టైంలోనే బాగా గ్రో అవుతాయి, బిజినెస్ కూడా బాగా జరుగుతుంది అనమాట. సో వాటిలో ఈ ఫేస్బుక్ యాడ్స్ కూడా ఒకటి. ఈ ఫేస్బుక్ యాడ్స్ లో 6 types ఆఫ్ యాడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి అవేర్నెస్ యాడ్స్, ట్రాఫిక్ యాడ్ అండ్ సేల్స్ యాడ్స్, లీడ్స్ యాడ్స్, యాప్ ప్రమోషన్, ఎంగేజ్మెంట్ యాడ్స్. ఈ అవేర్నెస్ యాడ్స్ అంటే ఏంటి కుదిరితే నోట్ చేసుకున్నా, కుదిరితే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. నోట్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా డిఫాల్ట్ గా డయాగ్రామ్ వేసుకో. ఇక్కడ అవేర్నెస్ యాడ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫేస్బుక్ పేజ్ కానీ లేదా మనకంటూ ఒక బిజినెస్ ఉన్నప్పుడు సో దానికి అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదైనా బిజినెస్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఆ షాప్ లో దొరికేటువంటి ఐటమ్స్, వాటికి సంబంధించినటువంటి అడ్రస్, దానికి సంబంధించినటువంటి ప్రైజెస్, ఇవి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ యాడ్ కి చాలా బాగా ఉపయోగపడతారు. అంటే ఏదైనా ఇన్కేస్ మనం అంటూ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తాం. అంటే మా రెస్టారెంట్ ఓపెన్ చేసాము, సో రెస్టారెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇస్తారు, ప్రైజెస్ అవన్నీ కూడా. ఇన్కేస్ ఏం చేసినా కానీ అవేర్నెస్ అనేది ఉంటది. అలా స్టార్టింగ్ లో అనేది అవేర్నెస్ అన్నమాట. సింపుల్ గా అండి, ఏదైనా షాప్ ఓపెన్ చేస్తే ఇమీడియట్ గా మన ఇన్కేస్ రిలేటివ్స్ ని పక్కన ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తాం కదా. సో ఇది మాన్యువల్ గా చేస్తాం, అంటే మనము షాప్ ప్లేస్ లో పిలిచి యాడ్ రన్ చేయకుండా చేస్తాం. ఇక్కడ ఆన్లైన్ లో వచ్చేసి యాడ్ రన్ చేస్తాం, ఈ అవేర్నెస్ యాడ్ అని రన్ చేస్తాం. ఈ అవేర్నెస్ యాడ్ అంటే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళకి మన షాప్ అయినా కానీ, రెస్టారెంట్ అయినా కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా కానీ, మన వెబ్సైట్ అయినా కానీ, మన దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అయినా కానీ ఈ అవేర్నెస్ యాడ్ యూజ్ చేస్తారు. మేడం అర్థమైందా అవేర్నెస్ యాడ్ అంటే ఏంటి? అర్థమైంది. నెక్స్ట్ ట్రాఫిక్ యాడ్స్ అంటే
ఖచ్చితంగా ఒక వెబ్సైట్ కి సంబంధించిన విజిటర్స్ కావాలనుకుంటే ఇక్కడ రీసెంట్ గా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశానండి. మీరే సురేఖ ఆన్లైన్ స్టార్ట్ చేశారు. మీ వెబ్సైట్ లో గ్రోసరీకి సంబంధించినటువంటి అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి యాడ్ ఇన్కేస్ వీటికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ దగ్గరికి ట్రాఫిక్ రావాలిగా, కొత్తగా మీరు స్టార్ట్ చేశారంటే. అంటే విజిటర్స్ కావాలి. విజిటర్స్ వచ్చారంటే ఆటోమేటిక్ గా సేల్స్ జరుగుతాయి. సో దాన్ని ట్రాఫిక్ యాడ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ట్రాఫిక్ యాడ్ అంటే ఒక వెబ్సైట్ కి ఖచ్చితంగా విజిటర్ ని తెప్పియడం. నెక్స్ట్ సేల్స్ యాడ్స్. పేరులోనే సేల్స్ అని ఉంది. అంటే ఏదైనా మనీ పే చేసి సేల్ చేసుకోవడం, లేదా ప్రోడక్ట్ కి సంబంధించినటువంటివి ఆఫర్స్ పెట్టడం. అంటే 50% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, శారీస్ పైన 20% డిస్కౌంట్ అయితే ఉంది, ఈ ప్రైస్ పడతానే ఉంటది కదా సేల్స్. సో దానికి సంబంధించినవి. ఇక లీడ్స్ అంటే ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా కానీ, ఇన్ కేసు కోర్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కంపెనీ అయినా కానీ, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏవైనా కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి ఏ బిజినెస్ అయినా కానీ కస్టమర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే కస్టమర్ ఎక్కడో ఉన్నాడు, కానీ మనకు బిజినెస్ జరగాలంటే ఏం చేయాలి? తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్న మన దగ్గర ఉండాలి, లేదా అడ్రస్ డీటెయిల్స్ వదిలేసేయండి, ఎందుకంటే అది చాలా తక్కువ మైటెడ్. ఇప్పుడు ఖచ్చితంగా తన ఫోన్ నెంబర్ అయితే కావాలి మనకు, మన బిజినెస్ తనకి ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే. సో అందుకే ఏం చేస్తారంటే లీడ్స్ యాడ్స్ అనేది రన్ చేస్తారు. సో లాస్ట్ టైం నేను లీడ్స్ యాడ్స్ క్యాంపెయిన్ చేశాను. అదే ఈ 99 రూపీస్ కోర్సు. అంటే నాకు సంబంధించిన ఒక యాడ్ రన్ చేస్తాను. దాంట్లో నుంచి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, సో హౌ టు జాయిన్, సో హౌ టు పే మనీ, హౌ టు జాయిన్ ఇన్ క్లాస్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి. సో క్వశ్చన్స్ కి రిప్లై ఇస్తా ఉంటాను. రిప్లై అండ్ కాల్స్ ఆర్ మెసేజెస్ రెండో వస్తుంటాయి. ఇవి లీడ్స్ అన్నమాట. రియల్ ఎస్టేట్ లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లీడ్స్ అనేది. గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది. తక్కువ టైంలోనే ఫ్లాట్స్ అమ్మేయచ్చు. కస్టమర్ ఎక్కడైనా ఉండని మనకి ఈ ఒక్క యాడ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా కానీ మీరు రియల్ ఎస్టేట్ లో తోపు అవ్వచ్చు. నెక్స్ట్ యాప్ ప్రమోషన్. పేరులోనే అంతే, యాప్ అనేది. ఏదైనా ఒక యాప్ ని ప్రమోషన్ చేయాలి అనుకుంటే, అంటే కేసు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, పబ్జి రీసెంట్ గా బ్యాన్ చేశారు కదా, అవి కూడా యాడ్స్ రన్ చేశాయి యాప్ ప్రమోషన్. అది మనకి యాప్ ప్రమోషన్. ఎంగేజ్మెంట్ అంటే లైక్స్, తర్వాత కామెంట్స్, తర్వాత సబ్స్క్రైబ్, ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. మనకు మాత్రం 6 మాత్రమే ఇచ్చారు, అఫీషియల్ గా అయితే ఇచ్చారు. సో వీటిలోనే ఎక్కువగా యూజ్ చేసేది ట్రాఫిక్ యాడ్స్, సేల్స్ యాడ్స్ అండ్ లీడ్స్ యాడ్స్. ఈ 3 మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ 3 చూడండి, లీడ్స్ యాడ్స్, ట్రాఫిక్ యాడ్స్ అండ్ సేల్స్. మీకు ఒక్కొక్క యాడ్ గురించి నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ కు సంబంధించిన యాడ్ ఏ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు. అవేర్నెస్ కి సంబంధించిన యాడ్. ఇంకా డీటెయిల్ గా చూసుకుంటే ఇమేజ్ చూడండి. ఒక షాప్ గురించి కానీ, రెస్టారెంట్ ఉందని కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ అయినా కానీ అవేర్నెస్ ని కల్పించడం. సో నెక్స్ట్ ట్రాఫిక్ యాడ్స్. ఏదైనా వెబ్సైట్ కి ఖచ్చితంగా ట్రాఫిక్ పంపాలంటే వాటికి సంబంధించిన రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలా రిపోర్ట్స్ ఉంటాయి. ఇన్ కేస్ సేల్స్ అయిన తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది, ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, సో ఎంతమంది పేమెంట్ చేశారనేది. సో అలా కూడా ఇలా మనకి రిజల్ట్ చూపిస్తారు అనమాట. దీన్ని ట్రాఫిక్ యాడ్స్ అంటారు. ఇంకా సేల్స్ యాడ్స్ అంటే మీకు తెలుసు, 25%, 40% ఆఫ్. కేస్ మీషోలో, ఇప్పుడు మీషోలో కాదు, అమెజాన్ లో ఆఫర్ జరుగుతుంది, మిడ్ డే సేల్స్ అనేది. సో అది కూడా మనకు ఆఫర్, సేల్స్ ఆఫర్. సో ఏంటంటే అక్కడ 1000 రూపీస్ ఉన్న వర్త్ ఉన్నటువంటి ఇన్కేస్ వాచ్ అనేది మనకు 4999 కే వస్తుందని చెప్తారు. అలా ఉంటాయి అనమాట సేల్స్ సంబంధించినది. నెక్స్ట్ లీడ్స్ ఏంటంటే ఖచ్చితంగా కస్టమర్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా లీడ్ అంటే ఇట్ మీన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కానీ, లేదా ఒక వెబ్సైట్ సంబంధించిన ఇన్కేస్ ఏదైనా రిక్రూట్మెంట్ జరుగుతున్నామంటే సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం. ఇన్కేస్ పలానా కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, సో వాటికి సంబంధించిన ఫామ్ పెడతాం. సో ఫామ్ పెట్టిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి, కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్, వాళ్ళ నేమ్, వాళ్ళ సంబంధించిన రిజ్యూమ్ అనేది కూడా డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. సో మీరు అప్లై చేశారు కదా, మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా,
సో ఇన్కేస్ ల్యాండ్ గురించి ఏదంటే, సో మీరు ఇలా ల్యాండ్ కోసం చూసారు కదా, సో నా దగ్గర ల్యాండ్ ఉందండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయొచ్చు, లేకుంటే మీరు సైట్ విజిట్ చేయాలంటే సో ఈ ప్లేస్కి వచ్చేయండి, నేను సైట్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. అలా అండి. నెక్స్ట్ యాప్ ప్రమోషన్. ఇంకా పేర్లోనే చూసుకోవచ్చు మీరు, యాప్ ప్రమోషన్ అండి. యాప్స్ ని ప్రమోట్ చేయడం. మనకంటూ ఒక యాప్ ఉందనుకోండి, సో ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన యాప్ ఉంటే యాప్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో రీసెంట్ గా ఏంటంటే కంట్రీ డిలైట్. సో కంట్రీ డిలైట్ అనేది ఇంతవరకు లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్కేస్ మార్నింగ్ రాత్రి ఆర్డర్ పెడితే మార్నింగే వచ్చేసి డెలివరీ చేయాలి. మ్యామ్ ఐడియా ఉందా కంట్రీ డిలైట్ అనేది? ఆ, ఆ, మిల్క్ ప్రోడక్ట్. ఆ, చూసాను. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అంటే లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఫేస్బుక్ యాడ్స్ ఇంట్రొడక్షన్. ఇంకేస్ చూడండి మేడం, ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రాక్టికల్ రేపు ఈరోజు ఈవినింగ్ చెప్తానండి. ఇంకేస్ ఈరోజు కుదిరితే ఈవినింగ్ మెసేజ్ చేస్తాను, లేదంటే ఇంకా మనకి మండే చెప్తాను. మండే పెట్టారు కదా. మండే. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఫేస్బుక్ యాడ్స్ లో లీడ్స్ యాడ్స్, ట్రాఫిక్ యాడ్స్ అండ్ సేల్స్ యాడ్స్. సో మిగతావన్నీ ఏమైనా పెద్దగా పట్టించుకోరు, ఈ 3 మాత్రం తీసుకుంటారు. ఎందుకంటే సో లీడ్స్ అనేది ప్రతి కంపెనీకి అవసరం. ఇన్కేస్ రియల్ ఎస్టేట్ అయినా కానీ, ఇన్కేస్ నార్మల్ ఇవైతే ఉన్నాయో, ఇన్కేస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి లీడ్స్ కావడము, ఇంకేస్ స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు ఎక్కడ ఇన్స్టిట్యూట్ మంచి బాగుంది, వాళ్ళు ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, సో అవన్నీ చూస్తూ ఉంటారు. సో అవి కూడా యూజ్ అవుతాయి. ఇంకా ట్రాఫిక్ యాడ్స్ అంటే వెబ్సైట్ కి సంబంధించినటువంటి విజిటర్. సేల్స్ అంటే ఇంకా మనం ప్రొడక్ట్స్ ఉంటేనే మనం సేల్స్ చేయగలం. ఫ్లాట్ 50%, ఫ్లాట్ 40%, ఇలాంటివన్నీ యాడ్. కానీ నేర్చుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో అయితే ఖచ్చితంగా ఒక 20 యాడ్స్ అన్న మీరు రన్ చేయాలి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి మనం బడ్జెట్ పెట్టుకోవచ్చు అండి పర్ డేకి. సో 100 రూపీస్ పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో 84 రూపీస్ నుంచి బడ్జెట్ పెట్టుకోవచ్చు పర్ డేకి. ఇది చాలా బాగా ఉపయోగపడేది లీడ్స్ యాడ్స్. ఇది ప్రతి కంపెనీకి అవసరము, ప్రతి బిజినెస్ కూడా చాలా అవసరం. ఈ సేల్స్ యాడ్స్ అనేది ఖచ్చితంగా ప్రోడక్ట్ ఉంటేనే మనం సేల్ చేయగలం. మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఈజీగా సేల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రీసెంట్ అయితే హనీ, తర్వాత వచ్చేసి ఈ మధ్య చాలా హెయిర్ ఆయిల్స్ స్టార్ట్ చేశారు, చాలా మంది స్టార్ట్ చేశారు. కేరళ సైడ్ అండ్ నార్త్ సైడ్ చాలా అమ్ముతున్నారు. అవన్నీ సేల్స్. సో యాడ్ చూస్తారు, దాని మీద క్లిక్ చేస్తారు, ఇమీడియట్ గా తన కాంటాక్ట్ అవుతాడు. సో కాంటాక్ట్ అయిన తర్వాత అడ్రస్ అడుగుతారు, అడ్రస్ ఇమీడియట్ గా సేల్ వెళ్ళిపోయింది. సో విత్ 4 to 5 days అంతే. సో ఇలా మనం సేల్స్ కూడా చేసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోవాలి. మీకు 2-3 ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, యాడ్ ఎలా క్రియేట్ చేయాలి. ప్రాక్టికల్ గా అయితే ఉంటుందండి. మీతో నేను ఓ రోజు మాక్సిమం చేయిస్తాను, ప్రతి దాంట్లో ఒకటి ప్రాక్టీస్ చేపిస్తాను. ఇంకేస్ డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఇది ఎంగేజ్మెంట్ యాడ్స్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ యాడ్స్ అంటే లైక్ మనకు పేజీ ఉందనుకోండి, ఫేస్బుక్ పేజీ, వాటికి సంబంధించిన లైక్స్ అయినా కానీ, కామెంట్స్ అయినా కానీ, సబ్స్క్రైబ్ సంబంధించిన ఇన్కేస్ ఫాలోవర్స్ అయినా కానీ, ఈ ఎంగేజ్మెంట్ యాడ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇన్కేస్ నాకు ఒక పేజ్ ఉందనుకోండి ఫేస్బుక్ లో, ఆ పేజీకి సంబంధించిన ఫాలోవర్స్ కావాలి, సో మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ ఒక పోస్ట్ కి లైక్స్ కావాలనుకున్నాండి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఎంగేజ్మెంట్ యాడ్స్ అనేది. ఈ లైక్స్ ఫాలోవర్స్ వస్తున్న కొద్దీ వాళ్ళకు యాడ్ అనేది రీచ్ అవుతుంటది ఎక్కువగా. అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు మనీ పెట్టేదంతా కూడా దీనికోసమే, ఎక్కువ రీచ్ అవ్వాలి. ఇంకా ట్రాఫిక్ అవసరం లేదు, సేల్స్ అవసరం లేదు, లీడ్స్ అవసరం లేదు, అవేర్నెస్ అవసరం లేదు, యాడ్స్ అవసరం లేదు. వీళ్ళకి ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే. మీరు యూట్యూబ్ చూసారంటే ఇమ్మీడియట్ గా ఏపీలో క్యాంపెయిన్ జరుగుతూ ఉంటాయి ఎలక్షన్స్.
టీడీపీ అండ్ వైసీపీ అండ్ బీజేపీవి డిఫరెంట్ యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. మాక్సిమం టు మాక్సిమం 80% అవే యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్స్ వచ్చాయి అనుకోండి, తెలంగాణకు సంబంధించిన యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి రేవంత్ రెడ్డి సార్కి. సో అలా పార్టీస్ ఈ మధ్య ఇంకేస్ ఒక 1 month నుంచి యాడ్స్ రన్ చేస్తారు. ఇంకా ఆ యాడ్స్ రన్ చేసేటప్పుడు దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఏమిటంటే ఇంకా చాలా ప్రెషర్ ఉంటుంది అనమాట. ఆ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వాళ్ళకి ఆ యాడ్స్ రన్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతి యాడ్ కొత్తగా క్రియేట్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని కీవర్డ్స్ ఐడెంటిఫై చేసి మనం చేసుకోవాలి. కానీ దీంట్లో ఎటువంటి కీవర్డ్స్ యాడ్ చేయము. ఇన్ కేస్ ఒక సెంటెన్స్ రాసేప్పుడు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాము. ఓకేనండి. ఇంకా దీనికి 5 దాంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రిమైనింగ్ క్లారిటీగానే ఉంది. ఇన్ కేస్ అంటే ప్రాక్టికల్గా చేసేటప్పుడు ప్రాక్టికల్ గా చేయొచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఐడెంటిఫై చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఓకే. లాస్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ మీరు ఏదో అడుగుతున్నారు. లాస్ట్ అవును మేడం, ఫ్రైడేగా నేను కాదు, ట్యూస్డే థర్స్డే సారీ మధ్యలోనే క్లాస్ కట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది 10 minutes. ఆన్ పేజ్ ఎస్ఈఓ చెప్పారు కదా, ఆఫ్ పేజ్ కూడా చెప్తానన్నారు కదా. ఆఫ్ పేసి నేను చెప్తాను మేడం, ఇండివిజువల్ గా చెప్తాను. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, మీకు ఇలా డయాగ్రామ్ వేసి చెప్తాను. ఓకే. సరే, ఎక్కువగా యూజ్ చేయట్లేదు అయితే మేమైతే, కానీ మీకైతే చెప్తాను. ప్రతి పార్ట్ చెప్తానండి మీకు. ఇన్ కేసు ఇందాక కూడా చెప్పాను, నేను మర్చిపోయింది కూడా మళ్ళీ గుర్తు చేసి చెప్పాను. అలా ఉంటుంది అన్నమాట. ఇన్ కేసు చెప్పేటప్పుడు ఎందుకంటే ఆ టాపిక్స్ మిస్ అయినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని చెప్తాను. ఇంకా మీరు అది కంప్లీట్ చేసి ఉంటేనా నేను మీతోనే చేసి ఇచ్చేవాడిని, ఆ 2 కనెక్ట్ చేసి ఇచ్చేవాడిని. కేసు ఏంటంటే కనెక్షన్ చేసుకున్నాను అనుకో చాలా ఈజీగా ఉంటుంది.